హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ప్రాబబిలిటీ చాప్టర్కి సంబంధించిన పబ్లిక్ ఎగ్జామ్కి రాబోయే ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక బాక్స్లో 5 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి, 8 వైట్ మార్బుల్స్ ఉన్నాయి, అలానే 4 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి. ఆ బాక్స్లో ర్యాండమ్గా ఒక మార్బుల్ని తీసుకుంటే మనం తీసుకున్న మార్బుల్ రెడ్ మార్బుల్ కావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది? సెకండ్ వన్, మనం తీసుకున్న మార్బుల్ వైట్ మార్బుల్ కావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది? థర్డ్ వన్, ఆ బాక్స్లో మనం తీసుకున్న మార్బుల్ గ్రీన్ మార్బుల్ కాకూడదు, గ్రీన్ మార్బుల్ కాకుండా ఉండడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ P of E ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఒక ఈవెంట్లో ఫేవరబుల్ అవుట్కమ్స్ N of E డినోట్ చేస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ N of S తో డినోట్ చేస్తాం. ఇప్పుడు మనం రెడ్ మార్బుల్ రావడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ బాక్స్లో టోటల్గా 5 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి, 8 వైట్ మార్బుల్స్ ఉన్నాయి, 4 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఈక్వల్ టు 5 రెడ్ మార్బుల్స్ ప్లస్ 8 వైట్ మార్బుల్స్ ప్లస్ 4 గ్రీన్ మార్బుల్స్. 5 plus 8 13, 13 plus 4 17. Total marbles 17 marbles. ఈ టోటల్ మార్బల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్కి ఈక్వల్ అవుతాయి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ N of S ఈక్వల్ టు 17. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టోటల్ 17 మార్బుల్స్లో 5 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రెడ్ మార్బుల్స్ N of E ఈక్వల్ టు 5. ఇప్పుడు మనం రెడ్ మార్బుల్స్ రావడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రాబబిలిటీ దట్ గెట్టింగ్ రెడ్ మార్బుల్ రావడానికి ప్రాబిలిటీ ఫార్ములా N of E బై N of S. N of E అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ రెడ్ మార్బుల్స్కి ఈక్వల్ అవుతాయి. 5 రెడ్ మార్బుల్స్. 5 డివైడెడ్ బై N of S, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 17. 9th Roman second one. What is the probability that marble taken out will be white? బాక్స్లో మనం తీసుకున్న మార్బుల్ వైట్ మార్బుల్ కావడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ టోటల్ 17 మార్బుల్స్ ఉన్నాయి. ఈ 17 మార్బుల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్కి ఈక్వల్ అవుతాయి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 17. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ N of S ఈక్వల్ టు 17. నెంబర్ ఆఫ్ వైట్ మార్బుల్స్ బాక్స్లో వైట్ మార్బుల్స్ 8 ఉన్నాయి, 8. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వైట్ మార్బుల్స్ 8 ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 8కి ఈక్వల్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వైట్ మార్బుల్ రావడానికి ప్రాబిలిటీ ఫార్ములా N of E బై N of S. N of E అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ 8కి ఈక్వల్. 8 divided by N of S, total number of outcomes 17. 9th Roman third one. What is the probability that the marble taken out will be not green? ఆ బాక్స్లో మనం తీసుకున్న మార్బుల్ గ్రీన్ కలర్ మార్బుల్ కాకుండా వేరే మార్బుల్ అవ్వడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ బాక్స్లో 5 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి, వైట్ మార్బుల్స్ 8 ఉన్నాయి, గ్రీన్ మార్బుల్స్ 4. టోటల్ మార్బుల్స్ 17. నెంబర్ ఆఫ్ నాట్ గ్రీన్ మార్బుల్స్ గ్రీన్ కలర్ మార్బుల్స్ కాకుండా వేరే కలర్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి టోటల్గా? 5 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి, 8 వైట్ మార్బుల్స్ ఉన్నాయి. 5 plus 8 ఈక్వల్ టు 13. గ్రీన్ కలర్ మార్బుల్స్ కాకుండా మిగతా మార్బుల్స్ 13 ఉన్నాయి. N of E equal to 13. Probability of getting not green marbles. Probability formula N of E by N of S. N of E 13. 13 divided by N of S 17. 10th problem. ఒక పిగ్గీ బ్యాంక్లో 50 పైస్ కాయిన్స్ 100 ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ 50 ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్ 20 ఉన్నాయి.
5 రూపీ కాయిన్స్ 10 కాయిన్స్ ఉన్నాయి. ఆ పిగ్గీ బ్యాంక్ని తలకిందులుగా చేసినప్పుడు ఆ పిగ్గీ బ్యాంక్లో నుంచి ఒక కాయిన్ కిందికి పడుతుంది. ఆ పిగ్గీ బ్యాంక్లో నుంచి ఒక కాయిన్ కిందికి పడినప్పుడు ఆ కాయిన్ 50 పైస్ కాయిన్ కావాలి. 50 పైస్ కాయిన్ కావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంటుంది? నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్. 50 పైస్ కాయిన్స్ 100 ఉన్నాయి. 100. నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ 50 ఉన్నాయి. 50. నెంబర్ ఆఫ్ 2 రూపీస్ కాయిన్స్. 2 రూపీ కాయిన్స్ 20 ఉన్నాయి. 20 కాయిన్స్. నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్. 5 రూపీ కాయిన్స్ 10 ఉన్నాయి. 10. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. 50 పైస్ కాయిన్స్ 100 ఉన్నాయి. 100 ప్లస్ 1 రూపీ కాయిన్స్ 50 ఉన్నాయి. 50 ప్లస్ 2 రూపీ కాయిన్స్ 20 ఉన్నాయి. 20 ప్లస్ 5 రూపీ కాయిన్స్ 10 ఉన్నాయి. 10 ఈక్వల్ టు 100 plus 50 150. 150 plus 20 170. 170 plus 10 180. Total number of coins 180 coins. Probability of falling 50 పైస్ కాయిన్స్. ఆ పిగ్గీ బ్యాంక్లో నుంచి 50 పైస్ కాయిన్స్ కింద పడడానికి ప్రాబిలిటీ నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. 50 పైస్ కాయిన్స్ 100 ఉన్నాయి. 100 బై టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 180. 180. 100ని 180ని 10తో డివైడ్ చేద్దాం. 10 10s 100. 10 18s 180. 10ని 18ని 2తో డివైడ్ చేద్దాం. 2 5s 10. 2 9s 18. ప్రాబిలిటీ 5/9. 10th Roman second one. What is the probability that the coin will not be a 5 రూపీస్ కాయిన్? ఆ పిగ్గీ బ్యాంక్లో నుంచి పడే కాయిన్ 5 రూపీస్ కాయిన్ కాకుండా వేరే కాయిన్ పడాలి. అలా వేరే కాయిన్ పడడానికి ఎంత ప్రాబిలిటీ ఉంటుంది ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. పిగ్గీ బ్యాంక్లో 50 పైస్ కాయిన్స్ 100 ఉన్నాయి. 1 రూపీ కాయిన్స్ 50 ఉన్నాయి. 2 రూపీ కాయిన్స్ 20 ఉన్నాయి. 5 రూపీ కాయిన్స్ 10 ఉన్నాయి. ఈ కాయిన్స్ అన్ని యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 180 కాయిన్స్. 5 రూపీ కాయిన్స్ 10 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్. 5 రూపీస్ కాయిన్స్ 10 ఉన్నాయి. 10 కాయిన్స్. ఆ పిగ్గీ బ్యాంక్లో నుంచి 5 రూపీ కాయిన్స్ కాకుండా వేరే కాయిన్స్ పడాలి. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్లో నుంచి 5 రూపీ కాయిన్స్ని రిమూవ్ చేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ నాట్ బై ఏ 5 రూపీ కాయిన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 180. 5 రూపీ కాయిన్స్ 10 సబ్ట్రాక్ట్ చేద్దాం. 180లో 10 సబ్ట్రాక్ట్ చేస్తే 170. 5 రూపీ కాయిన్స్ కాకుండా రిమైనింగ్ కాయిన్స్ 170 కాయిన్స్. ప్రాబబిలిటీ దట్ ద కాయిన్ విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్. ఆ పిగ్గీ బ్యాంక్లో నుంచి 5 రూపీ కాయిన్స్ కాకుండా వేరే కాయిన్స్ పడడానికి ప్రాబబిలిటీ ఫార్ములా టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. నాట్ బి ఏ 5 రూపీ కాయిన్స్ 170 కాయిన్స్. 170 బై టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 180. 180. 170ని 180ని 10తో డివైడ్ చేద్దాం. 10 17s 170. 10 18s 180. ప్రాబబిలిటీ 17/18. ప్రాబ్లం. ఈ డయాగ్రామ్లో స్పిన్నింగ్ వీల్ డ్రా చేశాను. ఈ స్పిన్నింగ్ వీల్లో 1 నుంచి 8 వరకు నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ 38. స్పిన్నింగ్ వీల్ స్టాప్ చేసినప్పుడు యారో మార్క్ నెంబర్ 8ని చూపించాలి. నెంబర్ 8ని చూపించడానికి ఎంత ప్రాబిలిటీ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఈ వీల్ స్పిన్ చేసినప్పుడు 1 నుంచి 8 వరకు నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ని యారో మార్క్ పాయింట్ చేస్తుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 1 to 8 నెంబర్స్ కాబట్టి n(s) = 8. ఫస్ట్ వన్ 38. యారో మార్క్ 8 నెంబర్ని పాయింట్ చేయడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ n(a). ఈ స్పిన్నింగ్ వీల్లో యారో మార్క్ 8ని పాయింట్ చేయాలి. ఈ 1 to 8 నెంబర్స్లో 8 అనే నెంబర్ ఓన్లీ 1 నెంబర్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1. ప్రాబబిలిటీ ఆఫ్ యారో పాయింటింగ్ అట్ 8. ప్రాబబిలిటీ ఫార్ములా n(a) /n(s).
n of a, number of favorable outcomes 1, 1 by n of s, number of possible outcomes 8. Arrow 8 ని పాయింట్ చేయడానికి ప్రాబబిలిటీ 1/8. సెకండ్ వన్, an odd నెంబర్. స్పిన్నింగ్ వీల్ లో arrow ఆడ్ నెంబర్ పాయింట్ చేయడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది ఫైండ్ అవుట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆడ్ నెంబర్స్ కి ఈక్వల్ అవుతాయి. 1 to 8 నెంబర్స్ లో ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, టోటల్ గా 4 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. n of e ఈక్వల్ టు 4. ప్రాబబిలిటీ ఆఫ్ arrow పాయింటింగ్ an odd నెంబర్ n of e by n of s. n of e అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఈ 1 to 8 ఆడ్ నెంబర్స్ లో టోటల్ గా 4 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి n of e 4. n of s టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 8. 4 by 8 ని డివైడ్ చేద్దాం. 4 1s 4, 4 2s 8. ప్రాబబిలిటీ 1/2. థర్డ్ వన్, ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 2. స్పిన్నింగ్ వీల్ లో యారో 2 కంటే గ్రేటర్ నెంబర్ చూపించడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 1 to 8 నెంబర్స్ లో ఏదో ఒక నెంబర్ యారో పాయింట్ చేస్తుంది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 8. n of s కి ఈక్వల్ నెంబర్ గ్రేటర్ దాన్ 2r. ఈ 1 to 8 నెంబర్స్ లో 2 కంటే గ్రేటర్ గా ఉండే నెంబర్స్ 3, 4, 5, 6, 7, 8. 3, 4, 5, 6, 7, 8. ఇవి టోటల్ గా 6 నెంబర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 కంటే గ్రేటర్ గా ఉండే నెంబర్స్ టోటల్ గా 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి n of e ఈక్వల్ టు 6. ప్రాబబిలిటీ ఆఫ్ arrow పాయింటింగ్ గ్రేటర్ దాన్ 2. ప్రాబబిలిటీ ఫార్ములా n of e by n of s. n of e 6 by n of s, పాసిబుల్ అవుట్కమ్స్ 8. 6 ని 8 ని 2 తో డివైడ్ చేద్దాం. 2 3 6, 2 4 8. ప్రాబబిలిటీ 3/4. ఫోర్త్ వన్, ఏ నెంబర్ లెస్ దాన్ 9. యారో 9 నెంబర్ కంటే తక్కువ నెంబర్స్ చూపించడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. నెంబర్ లెస్ దాన్ 9r. ఈ 1 to 8 నెంబర్స్ లో 9 కంటే తక్కువ ఉండే నెంబర్స్ ఈ టోటల్ గా 8 నెంబర్స్ 9 కంటే తక్కువ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నెంబర్స్ లెస్ దాన్ 9 రావడానికి ఈ 1 to 8 నెంబర్స్ లో ఏదో ఒక నెంబర్ రావచ్చు. ఈ టోటల్ గా 1 నుంచి 8 వరకు 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 8 ఛాన్సెస్ ఉన్నాయి. 8. ప్రాబబిలిటీ ఆఫ్ arrow పాయింటింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 9. 9 కంటే నెంబర్ తక్కువ రావడానికి ప్రాబబిలిటీ n of e by n of s ఫార్ములా. n of e 8. 8 by n of s, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 8. 8. 8 by 8 ని డివైడ్ చేద్దాం. 8 1s 8 1s. 1/1 అంటే ఆన్సర్ 1. నెంబర్ లెస్ దాన్ 9 రావడానికి ప్రాబబిలిటీ 1. 13th ప్రాబ్లం. A dice is thrown once. Find the probability of getting a prime number. ఒక డైస్ ని ఒకసారి త్రో చేసినప్పుడు ప్రైమ్ నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. When a dice is thrown, the number of possible outcomes are 1, 2, 3, 4, 5, 6. ఒక డైని త్రో చేసినప్పుడు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ 1 నుంచి 6 వరకు ఏ నెంబర్ అయినా రావచ్చు. 1 నుంచి 6 వరకు టోటల్ 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ n of s ఈక్వల్ టు 6. ఫస్ట్ వన్, ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ వచ్చే పాసిబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 1 నుంచి 6 నెంబర్స్ లో ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5. 2, 3, 5 అనేటివి ఫేవరబుల్ అవుట్కమ్స్. ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2, 3 and 5. ప్రైమ్ నెంబర్స్ 3 ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 కి ఈక్వల్. n of e ఈక్వల్ టు 3. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రాబబిలిటీ ఫార్ములా n of e by n of s. n of e అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. 1 to 6 నెంబర్స్ లో ప్రైమ్ నెంబర్స్ 3 ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 కి ఈక్వల్. 3 డివైడెడ్ బై n of s, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. డై త్రో చేసినప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6 వస్తాయి. 6. 3ని 6ని 3 టేబుల్తో డివైడ్ చేద్దాం. 3 1s 3, 3 2 6. ప్రాబబిలిటీ 1/2.
Second one, a number lying between 2 and 6. డై త్రో చేసినప్పుడు వచ్చే నెంబర్ 2కి 6కి మధ్యలో ఉండాలి. 2కి 6కి మధ్యలో 3, 4, 5 అనే నెంబర్స్ ఉన్నాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ దట్ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6 ఆర్ 3, 4, 5 నెంబర్స్ 2కి 6కి మధ్యలో ఉన్నాయి. 3, 4, 5 టోటల్గా 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ n of e ఈక్వల్ టు 3. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. ప్రాబబిలిటీ ఫార్ములా n of e by n of s. n of e వాల్యూ 3 by n of s. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. n of s వాల్యూ 6. 3 1s 3, 3 2s 6. ప్రాబబిలిటీ 1/2. థర్డ్ వన్, an odd నెంబర్. డై త్రో చేసినప్పుడు ఆడ్ నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. 1 to 6 నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ 1, 3, 5. ఫేవరబుల్ అవుట్కమ్స్ గెట్టింగ్ an odd నెంబర్ 1, 3, 5 అనేటివి ఆడ్ నెంబర్స్. ఇవి టోటల్గా 3 ఉన్నాయి కాబట్టి n of e ఈక్వల్ టు 3. ప్రాబబిలిటీ ఆఫ్ an odd నెంబర్, ప్రాబబిలిటీ ఫార్ములా n of e by n of s. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 by n of s. పాసిబుల్ అవుట్కమ్స్ 6. 3 1s 3 2s. ప్రాబబిలిటీ 1/2. 14th ప్రాబ్లం. One card is drawn from a well-shuffled deck of 52 cards. Find the probability of getting a king red color. ప్లేయింగ్ కార్డ్స్ టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో ఒక కార్డ్ తీసుకున్నప్పుడు ఆ కార్డు రెడ్ కలర్లో రావాలి. ఆ రెడ్ కలర్ కార్డ్ కింగ్ కావాలి. ఈ చార్ట్ని అబ్జర్వ్ చేయండి. టోటల్గా ప్లేయింగ్ కార్డ్స్ 52 కార్డ్స్ ఉన్నాయి. 52 కార్డ్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. రెడ్ కలర్ కార్డ్స్ 26, బ్లాక్ కలర్ కార్డ్స్ 26. రెడ్ కలర్ కార్డ్స్లో 13 హార్ట్స్ ఉంటాయి, 13 డైమండ్స్ ఉంటాయి. 13 హార్ట్స్లో ఒక కింగ్ కార్డు ఉంటుంది. అలానే 13 డైమండ్స్లో కూడా ఒక కింగ్ కార్డు ఉంటుంది. టోటల్గా రెడ్ కలర్లో 2 కింగ్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2. ద నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ఏ డెక్. టోటల్ కార్డ్స్ 52 కార్డ్స్. 52. ఈ 52 కార్డ్స్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్కి ఈక్వల్ అవుతాయి. ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ n of s ఈక్వల్ టు 52. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ రెడ్ కలర్ కింగ్ కార్డ్స్. మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ రెడ్ కలర్లో ఉండే కింగ్ కార్డ్స్ కావాలి. రెడ్ కలర్ టోటల్ 26 కార్డ్స్లో హార్ట్స్లో ఒక రెడ్ ఉంటుంది, డైమండ్స్లో ఒక రెడ్ ఉంటుంది. టోటల్గా 2 కార్డ్స్. n of e ఈక్వల్ టు 2. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ p of e ఈక్వల్ టు n of e by n of s. n of e అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 by n of s. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. 2ని 52ని 2తో డివైడ్ చేద్దాం. 2 1s 2, 2 26 52. ప్రాబబిలిటీ 1/26. సెకండ్ వన్, ఏ ఫేస్ కార్డ్. 52 కార్డ్స్లో ఒక కార్డ్ తీసుకున్నప్పుడు ఫేస్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ n of s ఈక్వల్ టు 52. ఈ టోటల్ 52 కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 12 కార్డ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్. టోటల్ 52 కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 12. n of e ఈక్వల్ టు 12. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రాబబిలిటీ ఫార్ములా n of e by n of s. n of e నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 12 by n of s. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 52. 12ని 52ని 4తో డివైడ్ చేద్దాం. 4 3s 12, 4 13s 52. ప్రాబబిలిటీ 3/13. 14th రోమన్ థర్డ్ వన్, ఏ రెడ్ ఫేస్ కార్డ్. 52 కార్డ్స్లో ఒక కార్డు డ్రా చేసినప్పుడు రెడ్ ఫేస్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి. n of s 52.
నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ గెట్టింగ్ ఫేస్ కార్డ్. టోటల్ 52 కార్డ్స్లో రెడ్ కలర్లో ఉండే ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? కింగ్, క్వీన్, జాక్ ఈ 3 కార్డ్స్ని ఫేస్ కార్డ్స్ అంటారు. రెడ్ కలర్ కార్డ్స్లో హార్ట్స్లో కింగ్, క్వీన్, జాక్ 3 ఉంటాయి. అలానే డైమండ్స్లో కింగ్, క్వీన్, జాక్ 3 కార్డ్స్ ఉంటాయి. టోటల్గా రెడ్ కలర్లో ఉండే ఫేస్ కార్డ్స్ 6. N of A equal to 6. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ ఫేస్ కార్డ్. రెడ్ ఫేస్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఫార్ములా N of A by N of S. N of A నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేస్ కార్డ్ రావడానికి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 6. 6 by N of S. పాసిబుల్ అవుట్కమ్స్ 52. 6ని 52ని 2తో డివైడ్ చేద్దాం. 2, 3, 6, 2, 26, 52. ప్రాబబిలిటీ 3 by 26. 14th Roman 4th one. ద జాక్ ఆఫ్ హార్ట్స్. 52 కార్డ్స్లో ఒక కార్డ్ తీసినప్పుడు హార్ట్స్లో జాక్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ N of S equal to 52. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ గెట్టింగ్ జాక్ ఆఫ్ హార్ట్స్. టోటల్ 52 కార్డ్స్లో హార్ట్స్లో ఎన్ని జాక్ కార్డ్స్ ఉంటాయి? హార్ట్స్లో ఒకే జాక్ కార్డు ఉంటుంది. ఫేవరబుల్ అవుట్కమ్స్ N of A equal to 1. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద జాక్ ఆఫ్ హార్ట్స్. హార్ట్స్లో జాక్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఫార్ములా N of A by N of S. N of A నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1. 1 by N of S. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. ప్రాబబిలిటీ 1 by 52. 14th Roman 5th one. A spade. టోటల్ 52 కార్డ్స్లో ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు స్పేడ్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ N of S equal to 52. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ గెట్టింగ్ ఏ స్పేడ్ కార్డ్. టోటల్ 52 కార్డ్స్లో స్పేడ్ కార్డ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? టోటల్ ప్లేయింగ్ కార్డ్స్ 52. ఈ 52 కార్డ్స్లో 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. 26 బ్లాక్ కార్డ్స్లో 13 స్పేడ్ కార్డ్స్. N of A equal to 13. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ కార్డ్. ప్రాబబిలిటీ ఫార్ములా N of A by N of S. N of A 13. 13 by N of S. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. 13ని 52ని 13తో డివైడ్ చేద్దాం. 13 1s 13. 13 4s 52. ప్రాబబిలిటీ 1 by 4. 14th Roman 6th one. ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. టోటల్ 52 కార్డ్స్లో ఒక కార్డ్ డ్రా చేసినప్పుడు డైమండ్స్లో క్వీన్ కార్డ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది ఫైండ్ అవుట్ చేయాలి. ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ N of S equal to 52. ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ గెట్టింగ్ ఏ క్వీన్ ఆఫ్ డైమండ్. డైమండ్స్లో ఒకే క్వీన్ కార్డ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. ప్రాబబిలిటీ ఫార్ములా N of A by N of S. N of A ఫేవరబుల్ అవుట్కమ్స్ 1. 1 by N of S టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. ప్రాబబిలిటీ 1 by 52. 15th ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో టోటల్గా 5 కార్డ్స్ ఇచ్చారు. ఫస్ట్ కార్డ్ 10, సెకండ్ కార్డ్ జాక్, థర్డ్ కార్డ్ క్వీన్, ఫోర్త్ కార్డ్ కింగ్, ఫిఫ్త్ కార్డ్ ఏస్. ఈ 5 కార్డ్స్ని మిక్స్ చేసిన తర్వాత ర్యాండమ్గా ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్వీన్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ దట్ దెర్ ఆర్ 5 కార్డ్స్, దే ఆర్ 10, జాక్, క్వీన్, కింగ్ అండ్ ఏస్. 5 కార్డ్స్ ఇచ్చారు కాబట్టి ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 5. N of S వాల్యూ 5కి ఈక్వల్. ఈ ప్రాబ్లంలో మనం క్వీన్ కార్డ్ వచ్చే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 5 కార్డ్స్లో క్వీన్ కార్డ్ ఒకటి ఉంది కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 1కి ఈక్వల్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ N of E equal to 1. ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఈస్ క్వీన్ N of E by N of S. N of E నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1. 1 by N of S. పాసిబుల్ అవుట్కమ్స్ 5. క్వీన్ కార్డ్ వచ్చే ప్రాబబిలిటీ 1 by 5. 5th Roman second one. If the queen is drawn and put aside, what is the probability that
The second card pickup is an ace card. ఈ టోటల్ 5 కార్డ్స్లో క్వీన్ కార్డ్ని తీసేయాలి. క్వీన్ కార్డ్ తీసేసిన తర్వాత 4 కార్డ్స్ ఉంటాయి. ఆ 4 కార్డ్స్లో ఏస్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. When the queen is drawn and put aside, there are only 4 cards left with us, namely the 10, jack, king and ace. 5 కార్డ్స్లో క్వీన్ కార్డ్ తీసేసిన తర్వాత 4 కార్డ్స్ మిగులుతాయి. ఆ రిమైనింగ్ 4 కార్డ్ నేమ్స్ 10, jack, king and ace. The total number of possible outcomes n of s. 5 కార్డ్స్లో క్వీన్ కార్డ్ తీసేసిన తర్వాత 4 కార్డ్స్ మిగులుతాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ కార్డ్స్ 4. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ఏస్ కార్డ్ 10, jack, queen, ace. ఈ 4 కార్డ్స్లో ఏస్ కార్డ్ రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఒక ఏస్ కార్డ్ ఉంది కాబట్టి 1. n of e. Probability of the second card pick up ace card. Probability formula n of a by n of s. n of a, number of ace cards 1. 1 by n of s. Total possible outcomes 4. Probability 1 by 4. నెక్స్ట్ ఆ 4 కార్డ్స్లో క్వీన్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. 5 కార్డ్స్లో క్వీన్ కార్డ్ తీసేసిన తర్వాత మిగిలిన కార్డ్ నేమ్స్ 10, jack, queen, ace. మనకి ఈ 4 కార్డ్స్లో క్వీన్ కార్డ్ రావడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఈ 4 కార్డ్స్లో క్వీన్ కార్డ్ రావడం అనేది ఇంపాసిబుల్ ఈవెంట్కి ఎగ్జాంపుల్. ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 0కి ఈక్వల్ అవుతుంది. సిన్స్ దెర్ ఆర్ నో క్వీన్ కార్డ్ ఆర్ లెఫ్ట్ విత్ అస్, పికింగ్ క్వీన్ కార్డ్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. 4 కార్డ్స్లో ఒక కార్డ్ కూడా క్వీన్ కార్డ్ లేదు కాబట్టి క్వీన్ కార్డ్ రావడం అనేది ఇంపాసిబుల్ ఈవెంట్కి ఎగ్జాంపుల్. సో ద ప్రాబిలిటీ ఆఫ్ సెకండ్ కార్డ్ పికప్ క్వీన్ కార్డ్ ఈక్వల్ టు 0. ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 0కి ఈక్వల్ అవుతుంది. 17th రోమన్ ఫస్ట్ వన్. ఒక లాట్లో 20 బల్బ్స్ ఉన్నాయి. ఆ 20 బల్బ్స్లో 4 బల్బ్స్ సరిగా పనిచేయవు. 1 bulb is drawn at random from the lot. What is the probability that this bulb is defective? ఈ 20 బల్బ్స్లో ఒక బల్బ్ తీసుకున్నప్పుడు ఆ డిఫెక్టివ్ 1 వచ్చే ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ n of sకి ఈక్వల్ అవుతాయి. ఒక దాంట్లో 20 బల్బ్స్ ఉన్నాయి, 20. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ ఈక్వల్ టు n of e, 4. ద ప్రాబిలిటీ దట్ గెట్టింగ్ డిఫెక్టివ్ బల్బ్. డిఫెక్టివ్ బల్బ్ వచ్చే ప్రాబిలిటీ ఫార్ములా n of e by n of s. n of e defective bulbs 4 by n of s. Total number of bulbs 20. 4 ని 20 ని 4 టేబుల్ తో డివైడ్ చేద్దాం. 4 1s 4, 4 5s 20. Probability 1 by 5. 17th Roman second one. Suppose the bulb is drawn in, is not defective and not replaced. Now one bulb is drawn at random from the rest. Total 20 బల్బ్స్ ఉన్నాయి. ఈ 20 బల్బ్స్లో 4 బల్బ్స్ సరిగా పనిచేయవు. రిమైనింగ్ 16 బల్బ్స్ ఉంటాయి. రిమైనింగ్ 16 బల్బ్స్ బాగా పనిచేస్తాయి. ఈ టోటల్ 20 బల్బ్స్లో ఒక బల్బు తీసుకున్నప్పుడు సరిగా పనిచేయని బల్బు కాకుండా బాగా పనిచేసే బల్బు వచ్చింది. అప్పుడు బాగా పనిచేసే బల్బుని పక్కన పెడదాం. ఈ రిమైనింగ్ 20 బల్బ్స్లో బాగా పనిచేసే బల్బు ఒకటి పక్కన పెడితే రిమైనింగ్ 90 బల్బ్స్ ఉంటాయి. ఈ రిమైనింగ్ 90 బల్బ్స్లో ఒక బల్బు తీసుకున్నప్పుడు బాగా పనిచేసే బల్బు వచ్చే ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి మొత్తం టోటల్గా బాగా పనిచేసే బల్బ్స్ 16 కాబట్టి ఈ 16లో ఒక బల్బు పక్కన పెట్టాము. రిమైనింగ్ 15 ఉంటాయి. సో ఇప్పుడు మనకి బాగా పనిచేసే బల్బ్స్ 15. టోటల్ 20 బల్బ్స్లో ఒక బల్బు పక్కన పెట్టాం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ 19కి ఈక్వల్ అవుతాయి. ఇఫ్ ద బల్బ్ ఈజ్ సెలెక్టెడ్ ఇన్ కేస్ 1 నాట్ డిఫెక్టివ్ అండ్ ఈజ్ నాట్ రీప్లేస్డ్, సో ద రిమైనింగ్ బల్బ్స్ 19 బల్బ్స్. 20 బల్బ్స్లో ఒక బల్బ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డిఫెక్టివ్ బల్బ్ రాలేదు. 20 బల్బ్స్లో నుంచి ఒక బల్బ్ తీసేస్తే రిమైనింగ్ 19 బల్బ్స్ వస్తాయి. n of s ఈక్వల్ టు 19. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ గెట్టింగ్ నాన్ డిఫెక్టివ్ బల్బ్. టోటల్ నాన్ డిఫెక్టివ్ బల్బ్స్ 16 ఉన్నాయి. ఈ 16 బల్బ్స్లో ఒక బల్బ్ తీసేస్తే రిమైనింగ్ 15 బల్బ్స్.
n of e 15 bulbs. Probability of getting non-defective bulb. Non-defective bulb వచ్చే ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రాబిలిటీ ఫార్ములా n of e by n of s. n of e నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 15 by n of s నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 19. Probability 15 by 19. 18th problem. Box contains 90 discs which are numbered from 1 to 90. If one disc is drawn at random from the box, find the probability that it bears a 2-digit number. ఒక బాక్స్లో 90 డిస్క్స్ ఉన్నాయి. ఆ 90 డిస్క్కి నెంబర్స్ రాశారు 1 నుంచి 90 వరకు. ఆ బాక్స్లోని 90 డిస్క్లో ఒక డిస్క్ని ర్యాండమ్గా తీసుకున్నప్పుడు ఆ డిస్క్ యొక్క నెంబర్ 2-digit నెంబర్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ డిస్క్ ఇన్ ద బాక్స్ ఈక్వల్ టు 90. ఆ బాక్స్లో టోటల్గా 90 డిస్క్స్ ఉన్నాయి. ఆ 90 డిస్క్ యొక్క నేమ్స్ 1 to 90 నెంబర్స్ రాశారు. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ని n of s తో డినోట్ చేస్తాం. టోటల్ 90 డిస్క్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 90కి ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ 2-digit నెంబర్ కావాలి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ డిస్క్ బియర్స్ ఏ 2-digit నెంబర్ ఆర్ 10, 11, 12 and so on 90. ఫేవరబుల్ అవుట్కమ్స్ 2-digit నెంబర్ కావాలి కాబట్టి 1 to 90 నెంబర్స్లో 10, 11, 12, 13, 14, 15 అలా అప్ టు 90 వరకు 2-digit నెంబర్స్ ఉంటాయి. ఈ 10 నుంచి 90 వరకు టోటల్గా 81 నెంబర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ n of e ఈక్వల్ టు 81. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఫార్ములా n of e by n of s. n of e అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 81. n of s టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 90. 81ని 90ని 9 టేబుల్తో డివైడ్ చేద్దాం. 9 9s 81, 9 10s 100. ప్రాబబిలిటీ 9/10. 18th problem, second one. Find the probability that it bears a perfect square number. 90 డిస్క్లో నుంచి ఒక డిస్క్ తీసుకున్నప్పుడు ఆ డిస్క్ యొక్క నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ద టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ n of s ఈక్వల్ టు 90. టోటల్ డిస్క్స్ 90 ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 90కి ఈక్వల్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ డిస్క్ బియర్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఆర్. టోటల్ నెంబర్స్ 1 to 90 ఉన్నాయి. ఈ 1 to 90 నెంబర్స్లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81. ఈ నెంబర్స్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. ఈ నెంబర్స్ అన్ని 9 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ n of e ఈక్వల్ టు 9. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ p of e ఫార్ములా n of e by n of s. n of e అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 9. n of s టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 90. 9ని 90ని 9తో డివైడ్ చేద్దాం. 9 1s 9, 9 10s 90. ప్రాబబిలిటీ 1/10. 18th Roman, third one. Find the probability that it bears a number divisible by 5. టోటల్ బాక్స్లో 90 డిస్క్స్ ఉన్నాయి. ఆ 90 డిస్క్లలో ఒక డిస్క్ని తీసుకున్నప్పుడు మనకు వచ్చిన డిస్క్ 5తో డివిజిబుల్ అయ్యే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ n of s. టోటల్ 90 డిస్క్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 90కి ఈక్వల్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ డిస్క్ బియర్స్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 ఆర్. 1 to 90 నెంబర్స్లో 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ 5 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా 5తో డివిజిబుల్ అవుతాయి. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90. ఈ నెంబర్స్ అన్ని టోటల్ 18 నెంబర్స్ ఉన్నాయి. ఈ 18 నెంబర్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ n of e ఈక్వల్ టు 18. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ p of e ఫార్ములా n of e by n of s. n of e నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 18 by n of s టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 90. 18ని 90ని 18 టేబుల్తో డివైడ్ చేద్దాం. 18 1s 18, 18 5s 90.
ప్రాబబిలిటీ 1/5. 22nd problem. 2 dice are rolled simultaneously and counts are added. Complete the table given below. 2 dice roll చేసినప్పుడు total possible outcomes 36 వస్తాయి. ఆ 36 possible outcomes లో ఆ 2 dice యొక్క సమ్ యాడ్ చేస్తే 2కి ఈక్వల్ అయ్యే ప్రాబబిలిటీ 1/36. అలానే 2 dice యొక్క సమ్ 8 వచ్చే ప్రాబబిలిటీ 5/36. 2 dice సమ్ యాడ్ చేస్తే 12 వచ్చే ప్రాబబిలిటీ 1/36. ఇప్పుడు మనం ఈ రిమైనింగ్ టేబుల్ కంప్లీట్ చేయాలి. సొల్యూషన్. when 2 dice are rolled simultaneously, total possible outcomes. ఫార్ములా 6 power n. ఇక్కడ n అంటే 2 dice రోల్ చేస్తున్నాం కాబట్టి n వాల్యూ 2కి ఈక్వల్ అవుతుంది. 6 power 2. 6 power 2 అంటే 6 into 6 36. n of s వాల్యూ 36. సమ్ ఆఫ్ ది 2 dice 3 రావాలి. Let E3 denotes that event that the sum of 2 dice is 3. Sum of 2 dice 3 రావాలి. ఆ ఈవెంట్ ని E3 అనుకుందాం. The favorable outcomes are 1, 2, 2, 1. 1 plus 2 3, 2 plus 1 3. ఈ రెండు అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్. n of E3 2. Probability P of E3 n of E3 by n of s. n of E3 2 by n of s 36. 2ని 36ని 2తో డివైడ్ చేద్దాం. 2 1s 2, 2 18s 36. ప్రాబబిలిటీ 1/18. 2 dice సమ్ 3 వచ్చే ప్రాబబిలిటీ 1/18. నెక్స్ట్ 2 dice సమ్ 4 వచ్చే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ 2 dice 4 అయ్యే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. Let E4 denotes the event that the sum of 2 dice is 4. The favorable outcomes are 2 dice 4 వచ్చే favorable outcomes 1 plus 3 4, 2 plus 2 4, 3 plus 1 4. ఈ 3 outcomes favorable outcomes. n of E4 equal to 3. Probability formula n of E4 by n of s. n of E4 3, n of s. Total possible outcomes 36. 3ని 36ని 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3, 3 12s 36. ప్రాబబిలిటీ 1/12. సమ్ ఆఫ్ 2 dice 4 వచ్చే ప్రాబబిలిటీ 1/12. నెక్స్ట్ సమ్ ఆఫ్ 2 dice 5 వచ్చే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ E5 denotes the event that the sum of 2 dice is 5. The favorable outcomes are 2 dice sum 5 వచ్చే అవుట్కమ్స్ 1, 4, 2, 3, 3, 2, 4, 1. ఇవి టోటల్ 4 అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి n of E5 equal to 4. ప్రాబబిలిటీ ఫార్ములా n of E5 by n of s. n of E5 4, n of s. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. 4ని 36ని 4తో డివైడ్ చేద్దాం. 4 1s 4, 4 9s 36. ప్రాబబిలిటీ 1/9. సమ్ ఆఫ్ 2 dice 5 వచ్చే ప్రాబబిలిటీ 1/9. సమ్ ఆఫ్ 2 dice 6 వచ్చే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. Let E6 denotes the event that the sum on 2 dice is 6. The favorable outcomes are 2 dice యొక్క సమ్ 6 వచ్చే favorable outcomes 1, 5, 2, 4, 3, 3, 4, 2, 5, 1. ఇవి టోటల్ 5 ఉన్నాయి. n of E6 equal to 5. Probability n of E6 by n of s. n of E6 number of favorable outcomes 5. 5 by n of s. Total possible outcomes 36. 2 dice యాడ్ చేస్తే 6 వచ్చే ప్రాబబిలిటీ 5/36. Let E7 denotes the event that sum of 2 dice is 7. The favorable outcomes are 2 dice sum 7 వచ్చే outcomes 1, 6, 2, 5, 3, 4, 4, 3, 5, 2, 6, 1. ఇవి టోటల్ 6 అవుట్కమ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ n of E7 6. ప్రాబబిలిటీ ఫార్ములా n of E7 by n of s. n of E7 6 ఉన్నాయి. n of s టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. 6తో డివైడ్ చేద్దాం. 6 1 6, 6 into 6 36. ప్రాబబిలిటీ 1/6. సమ్ ఆఫ్ 2 dice 7 వచ్చే ప్రాబబిలిటీ 1/6.
నెక్స్ట్ మనం సమ్ ఆఫ్ ది 2 days 9 వచ్చే ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ E9 denotes the event that the sum of 2 days is 9. The favorable outcomes are 3, 6, 4, 5, 5, 4, 6, 3. ఇవన్నీ సమ్ ఆఫ్ ది 2 days 9 వచ్చే ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ 4 ఉన్నాయి. n of E9 equal to 4. ప్రాబిలిటీ ఫార్ములా n of E9 by n of s. n of E9 favorable outcomes 4 by n of s total possible outcomes 36. 4 తో డివైడ్ చేద్దాం. 4 1s 4, 4 9s 36. ప్రాబిలిటీ 1 by 9. సమ్ ఆఫ్ ది 2 days 9 వచ్చే ప్రాబిలిటీ 1 by 9. సమ్ ఆఫ్ 2 days 10 వచ్చే ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ E10 denotes the event that the sum of 2 days is 10. The favorable outcomes are sum of the 2 days 10 వచ్చే favorable outcomes 4, 6, 5, 5, 6, 4. ఇవి టోటల్ 3 ఉన్నాయి. n of E10 equal to 3. ప్రాబిలిటీ ఫార్ములా n of E10 by n of s. n of E10 3 by n of s టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. 3ని 36ని 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3, 3 2s 36. ప్రాబిలిటీ 1 by 12. సమ్ ఆఫ్ ది 2 days 10 వచ్చే ప్రాబిలిటీ 1 by 12. నెక్స్ట్ మనం సమ్ ఆఫ్ ది 2 days 11 వచ్చే ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ E11 denotes the event that sum of 2 days is 11. The favorable outcomes are 5, 6, 6, 5. ఇవి రెండు సమ్ ఆఫ్ ది 2 days 11 వచ్చే ఫేవరబుల్ అవుట్కమ్స్. n of E11 equal to 2. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఫార్ములా n of E11 by n of s. n of E11 favorable outcomes 2 by n of s total possible outcomes 36. 2తో డివైడ్ చేద్దాం. 2 1s 2, 2 13s 36. ప్రాబిలిటీ 1 by 13. సమ్ ఆఫ్ ది 2 days 11 వచ్చే ప్రాబిలిటీ 1 by 13. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో ప్రాబిలిటీ చాప్టర్కి సంబంధించిన 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేశాను. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.